స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. నీకు స్వతంత్రం తెచ్చిన ఏదుడే ఆయన. గాంధీ, సుభాష్ చంద్రబోస్ అలాంటి గొప్ప వాళ్ళలో లిస్టులో ఉండాల్సిన ఆయన. మీరు కేసీఆర్ నుండి వాళ్ళు వచ్చి ఒక ఛాన్స్ అడిగారు, 2 ఛాన్సులు అడిగారు, 3 ఛాన్సులు అడిగారు, ఒక ఛాన్స్ అడిగిన రాష్ట్రాలు ఏమైపోయింది చూస్తున్నారా? కర్ణాటక, ఆంధ్ర. నేను తెలంగాణను చూసినప్పుడు కొండలో రాళ్ళు, గుట్టలు, పుట్టలు తప్ప ఏం లేవు. ఇప్పుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి పోటీ పడుతుంది. లారీలు వెళ్తుంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి పోటీ పడుతుంది. రోడ్డు మీద గడ్డి. ఒకప్పుడు గడ్డి చూసేవాళ్ళం కాదు, రాళ్ళని చూసేవాళ్ళం. పచ్చగా పచ్చదనం వెలిగిపోతుంది. రాష్ట్రానికి, దేశానికి ఎన్నోముక రైతు. మన వ్యవసాయ దేశం, మన వ్యవసాయ ఆధారిత దేశం. మనది వ్యవసాయం మనకు ఆధారం. రైతు ఎన్నుముక అయితే ఆ ఎన్నుముక అయ్యి రైతుకే ఇతను ఎన్నుముక అయ్యి నీటిని అందిస్తా. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. రైతుగా డబ్బు ఉంటే బంగారు కొట్టుడు డబ్బు ఉంటుంది. బంగారు కొట్టుడు డబ్బు ఉంటే ఆర్టీసీ వాడిగా డబ్బు ఉంటుంది. ఆర్టీసీ వాడి డబ్బు ఉంటే ఆటో వాడిగా డబ్బు ఉంటుంది. ఆటో వాడిగా డబ్బు ఉంటే చిల్లర కొట్టుడిగా డబ్బు ఉంటుంది. ఈ సర్కిల్ అంతా డబ్బులు తిరగాలంటే రైతుగాడే డబ్బు ఉండాలి. రైతుకి ఏం కావాలో, ఏది కావాలో చేస్తా ఉన్నాడు. ఇటు నిరుద్యోగులకు చూస్తే ఎక్కడ ఉద్యోగాలు, హైటెక్ సిటీ అయ్యని ఉద్యోగాలు, మంచి మంచి ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తున్నాయి. వ్యవసాయం బాగుండే, రైతులు బాగుండే, వాడేవాడు ఒక ఛాన్స్ అడిగాడని చేస్తే ఏమైంది? నాయన్ని మార్చుకుంటా ఉంటాయా? మనసైన మేని ఛాయ బంగారమే. సొగసైన మేలి మాయా బంగారమే. అనుబంధాల హారం బంగారమే. అనురాగాల తీరం బంగారమే. నవ్యమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.